హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకాల్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన పన్నీర్ మెజెస్టిక్ చేసుకుందాము. పన్నీర్తో ఎన్నో రకాల వంటకాలు అనేవి తయారు చేసుకోవచ్చండి. పన్నీర్ని వీక్లీ వన్స్ అయినా సరే తినడం చాలా మంచిదని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ డి కానీ, విటమిన్ ఈ కానీ, సెలీనియము, యాంటీ ఆక్సిడెంట్సు, ప్రోటీన్లు, కాల్షియము ఇలాంటివన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. ఇక మనమైతే లేట్ చేయకుండా వంటలోకి వెళ్ళిపోదామండి. చూస్తున్నారు కదా, నేను ఒక పావు కిలో పన్నీర్ తీసుకొని ఈ విధంగా పొడవుగా స్టిక్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీనిలో 2 స్పూన్ల మైదా, అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా పెప్పర్ పౌడరు, కొద్దిగా మిర్చి పౌడరు, అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఫుడ్ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో 1 స్పూన్ పెరుగు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బజ్జీ పిండిలాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. వీలైనంత వరకు కూడా ఈ పన్నీర్ని మీరు ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిదండి. లేకపోతే మాత్రం మనం బయట తెచ్చుకున్నామంటే తప్పకుండా ఎక్స్పైరీ డేట్ అనేది చూసే తెచ్చుకోండి, లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ అవ్వచ్చు. మరి మీరు ఇన్ని ఆరోగ్యకరమైన విషయాలు, పోషకాల వివరాలు చెప్తూ ఉన్నారు, నాన్ స్టిక్ అల్యూమినియం పాత్రల్లో ఎందుకు చేస్తున్నారు మరి వంట అని కొంతమంది నన్ను అడుగుతూ ఉన్నారు. ఇత్తడి ఇనుము పాత్రల్లో వండొచ్చు కదా అని అంటున్నారు. మీరు చెప్పింది కూడా కరెక్టేనండి. బట్ ప్రస్తుతం నా దగ్గర ఇవే ఉన్నాయండి. ఒకేసారి అన్నీ మార్చాలంటే అంత మనీ, బడ్జెట్ కూడా ఉండాలి కదా. అందుకే ఒక్కొక్కటిగా చిన్నగా ఒక్కొక్క పాత్ర కొనుక్కొని అన్నింటినీ మార్చాలని అనుకుంటున్నాను. అప్పటి వరకు వీటిలోనే చేయాల్సి ఉంటుంది. మీరు వీటిని చూసి భరించాల్సి ఉంటుంది. మీరైతే చక్కగా ఆ ఇత్తడి పాత్ర, ఇనుము పాత్రలో అవి తెచ్చుకొని మట్టి పాత్రలో వాటిలో చేసుకోండి. ఇక ఇప్పుడైతే మనకు ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పన్నీర్ స్టిక్స్ని ఈ పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం కూడా చక్కగా ఆ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా మనం హ్యాండ్తోనే కలిపేసుకుందాము. స్పూన్తో అయితే అన్ని చోట్ల అంటుతుందో లేదో, అందువల్ల నేను చేతితోనే కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నింటినీ కలిపేసుకోవాలి. అలాగే ఒక కళాయి పొయ్యి మీద పెట్టి వెలిగించుకొని దానిలో ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకొని ఆయిల్ని రెడీగా ఉంచుకోవాలి. ఈ స్టిక్స్ అన్నింటినీ కూడా మరుగుతున్న ఆయిల్లో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం ఒక్కొక్కటిగా వేసుకున్నామంటే అతుక్కోకుండా మనకు ఒక్కొక్క స్టిక్ అనేది చక్కగా వచ్చేస్తుంది. ఎక్కడన్నా అతుక్కున్నాయంటే అవి కొద్దిగా వేగిన తర్వాత మనం వాటిని కదిపామంటే అవి చక్కగా విడిపోతాయి. మనకు మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి స్టిక్స్. పిల్లలైతే ఇలా కూడా తినేస్తారు. మనకు మొత్తం వంట అయ్యేంత వరకు కూడా ఉంచరు. వంట పూర్తయ్యేలోపే సగం తినేస్తారు పిల్లలు కానీ దగ్గరలో ఉన్నారంటే. అంత చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాకపోతే మనం డీప్ ఫ్రై చేస్తున్నాము, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ అంత మంచివి కాదు. కాకపోతే పిల్లలు ఇప్పుడు సెలవులు కాబట్టి ఇలాంటి ఐటమ్స్ కావాలని గొడవ చేస్తూ ఉంటారు. మనం బజార్లో కొని వాళ్ళకు పెట్టడం కంటే కూడా మనం చక్కగా ఇంట్లోనే చేసి పెట్టామంటే ఆయిల్ కానీ ఏదైనా కూడా బయట ఎన్నోసార్లు వేయించి ఉంటారు వాళ్ళు. మనం ఇంట్లో అయితే ఫ్రెష్గా ఆయిల్తో ఫ్రై చేసి పిల్లలకు పెట్టవచ్చు కదా. అందువల్ల బజార్ ఫుడ్ కంటే కూడా ఇంట్లో ఫుడ్ పెట్టడమే కొద్దిగా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. మనకు స్టిక్స్ అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే మీకు ఇష్టమైతే జీడిపప్పులు కూడా వేసుకోండి. ఇక కొన్ని వెల్లుల్లిపాయలను పీసెస్గా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నానండి నేను. మీకు కావాలంటే సన్నగా అయినా తురుముకోవచ్చు. అవన్నీ వేసి ఒకసారి కొద్దిగా వేయించిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికము, ఆనియన్ కూడా వేసుకొని వాటిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం మగ్గించుకుందామండి. మనం సాల్ట్ యాడ్ చేసామంటే చాలా త్వరగా అవి మగ్గిపోతాయి. మరి బాగా మెత్తగా ఉడగాల్సిన అవసరం ఏమీ లేదు. అవి కొద్దిగా మగ్గిపోతే మనకి సరిపోతుంది. దీనిలో కొత్తిమీర కూడా వేసుకోవాలి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే పుదీనా మనం ఎంత ఎక్కువ వేసుకున్నామంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కళాయి పైన మూత పెట్టేసుకుంటే మనకు ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు
ఒక గిన్నెలో ఒక స్పూన్ పెరుగు వేసుకున్నాను. దానిలో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కార్న్ఫ్లవర్ పౌడరు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. మనం కార్న్ఫ్లవర్ పౌడర్ వేయకుండా అలాగే పెరుగు వేసేసామంటే ఇరిగిపోయినట్లుగా వస్తుందండి, ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయినట్టుగా వస్తుంది, అప్పుడు బాగుండదు. అందువల్ల కార్న్ఫ్లవర్ వేసామంటే మనకు చక్కగా చిక్కటి గ్రేవీ అనేది వస్తుంది. ఈ మగ్గిపోయిన ముక్కల్లో కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా ధనియాల పొడి, పెప్పర్ పౌడరు, అలాగే అజినోమాటో అంటే టేస్టింగ్ సాల్ట్ అంటాం కదా, అది కూడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ కారం కాకుండా రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పేస్టు, పెరుగు, పసుపు, కార్న్ఫ్లోరు, ఆ పేస్ట్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం అలా కలుపుతూనే ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకు గ్రేవీ అనేది కొద్దిగా దగ్గర పడగానే ఈ ముక్కలను వేసేసుకుని ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే మనకు ఒక 30 సెకండ్స్లోనే మనకు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చివరగా మనం కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసేసుకొని కలుపుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవడమేనండి. రెస్టారెంట్ స్టైల్ హైదరాబాదీ స్పెషల్ పన్నీర్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.